ఓం నమ శివాయ. చలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని లేపాక్స్ స్టార్ట్ అయిపోదాం. 12:30 టైం. 12:30 అయింది. ఈ రోడ్డు మీద 1.5 కిలోమీటర్ పోవాలంట. ఇట్స్ ఓకే. అరే నేను ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, మార్నింగ్ నుంచి గమనించారా మీరు? 8:50కి తమిళనాడులో ఉన్నాం, 9:10కి ఆంధ్రాలో ఉన్నాం, 9:50కి కర్ణాటకలో ఉన్నాం. అంటే 1 అవర్ గ్యాప్లో 3 స్టేట్స్ని కవర్ చేసినాం మనం. 1 అవర్లో 3 స్టేట్స్ అట్లా 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 ఎగురుకుంటూ వెళ్ళిపోయినాం. క్రేజీ కదా. రోడ్డు ఎంత దారుణంగా ఉందంటే వా వర్ణనాతీతం. అయ్యి ఇక్కడ నుంచి బాగుందా? అరే రే 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 ఇట్లాంటి రోడ్డు కోసం కదా నేను ఇంతసేపు డ్రైవ్ చేసింది. హైవేలో ఎవడు ఎక్కుతాడా? హైవేలో ఎవడన్నా ఎక్కి నడుపుతాడా? ఇట్లాంటి రోడ్ల మీద నడపాలా? $2:38 అయింది. 2:40 అనుకోండి. నాకేమో ఆకలి అవుతుంది. ఈ రోడ్లేమో ఒక్క హోటల్ అంటే ఒక్క హోటల్ కనిపించలే. 40 నిమిషాల నుంచి ఎతుకుతున్నా. సండే 12 PM to 9:30 PM, ఫ్రైడే 2 to 9:30 PM. దాల్ ఫ్రై, పరోటా. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోదే తీరనిది. పరోటాతో పాటు జీరా రైస్ ఆర్డర్ ఇచ్చిన. బాగుంటుంది, బాగుంది. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోదే తీరనిది. ఇప్పుడే దాల్ ఫ్రై, పరాటా, జీరా రైస్ తినేసిన. సూపర్ ఉంది. సో ఇప్పుడే ఆంధ్రాలోకి ఎంటర్ అయినాం. ఈరోజు చూడు, తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, మళ్ళీ ఆంధ్ర. ఈ ఒక్కరోజు 4 స్టేట్స్ 1 by 1 దాటేసినాం. లేపాక్షి. ఇక్కడ నుంచి లేపాక్షి 16 కిలోమీటర్స్, హిందూపూర్ 29 కిలోమీటర్స్, మత్కేసరి 58, సిరా 115. హిందూపూర్ అంటే తెలుసు కదా,
మన బాలయ్య బాబు గారిది సింహాసనం అది. బాహుబలి సింహాసనంలాగా హిందూపూర్ మన బాలయ్య బాబు గారి సింహాసనం అది. టైం 4:06 అయింది. 16 కిలోమీటర్స్ అంటే 4:30 లోపు లేపాక్షికి వెళ్ళిపోవచ్చు. सदा मे मुन्नं सिद्धं सर्वसैन्यं सहचरुलै पदावस्तुन्नं सफलं स्वामि कार्यम् मा बलमेदन्ते నీపై నమ్మకమే తలపునను ఉంటే సకలం మంగళమే మహిమాన్విత మంత్రం నీ నామం గుడి మొత్తంలో 6-7 మంది ప్రస్తుతానికి. ఇది చూడండి, కొండని చెక్కి కొండలోనే పాములాగా చెక్కి, ఓకే, ఇదంతా కొండనే. ఈ పాము కనిపిస్తుందా, కొండ. ఇది కూడా కొండే, ఇది కూడా కొండే. శివలింగం డెఫినెట్గా వేరేదే తీసుకొచ్చి పెట్టినారు, కానీ కొండని చెక్కినారు చూడండి. ఇది ఫుల్ కొండ. ఈ కొండని ఇట్లా ఎక్కినారు. అండ్ ఈ గుడి మొత్తం రాయితోనే ఉంది. ఇదిగోండి, ఎంత పెద్ద పెద్ద బండరాలు చూడండి. ఇక్కడున్న బండరాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయి. ఇదే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి, చాలా బాగుంది. ఇంకా టెంపుల్లో మనకు వీరభద్ర స్వామి దర్శనమిస్తారు. అలానే మనకు శివుడు ఉన్నారు, శివలింగం ఉంది, ఇంకా అమ్మవారి టెంపుల్ కూడా ఉంది లోపల. అండ్ ఇదిగోండి, ఎట్లా వెళ్తే ఏమొస్తుందో, క్రేజీ అసలు. నాగలింగ గణేష అంట. ఓకే, అది నాగలింగ గణేష. జటాయువు కనిపిస్తున్నా ఇక్కడ నుంచి మీకు, అగో అక్కడ. ఆగండి, ఆ జటాయువుది ఇక్కడ నుంచి జూమ్ చేసి మీకు వీడియో పెడతా. ఇక్కడ చూడండి, రాయి మీద గణేషుని చెక్కారు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ రాయి మీద, ఇక్కడ చూస్తే మీరు రాయి మీద శివలింగం ఉంటుంది. శివలింగానికి అభిషేకం చేస్తూ ఏనుగు ఉంది. ఇక్కడ మనిషి ఉన్నాడు. అది అక్కడ తాబేలు అనుకుంటా, తాబేలాగా అనిపిస్తుంది అది.
వాట్ అండ్ ఆర్కిటెక్చర్. రాగి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉంది. అండ్ ఇలా వెళ్తే పార్క్ ఉంది అనుకుంటా. ఒకవేళ గుడ్డు చుట్టూ ఉంటే ఒక రౌండ్ వేసేద్దాం. అండ్ లేపాక్షి నైస్, బాగుంది. ఓకే, ఇక లేట్ చేయకుండా మనకు వచ్చే దారిలో కనిపించింది కదా నంది, ఆ నంది ఇంకా జటాయు పార్క్, ఈ రెండు కూడా కవర్ చేసేసి రూమ్కి వెళ్ళిపోతాం ఇక. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. రామా రామా తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా. జటాయు థీమ్ పార్క్. సో చూసారు కదా, జటాయు థీమ్ పార్క్ అనమాట. అండ్ ఇది ఫుట్ ప్రింట్ ఎవరిది, ఫుట్ ప్రింట్ వ్యూ అంట, కనిపిస్తుందా? ఇదిగోండి ఫుట్ ప్రింట్. ఐ మీన్ లైక్ ఫుట్ ప్రింటే, కానీ ఎవరిది డీటెయిల్స్ ఉండాల్సిందే, డీటెయిల్స్ లేవు. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. చూసారు కదా, జటాయు థీమ్ పార్క్ అనమాట. ఎంట్రీ టికెట్ 10 రూపీస్ ఉంది. అండ్ సండేస్ అండ్ సాటర్డేస్ ఫుల్ క్రౌడ్తో ఉంటారంట. ఈరోజు వీక్ డే కాబట్టి ఎవరు లేరు, ఫ్రీ. ఈ కొండ మీద రైట్ నౌ అక్కడ ఒక 5-6 కోతులు ఉన్నాయి, కనిపిస్తున్నాయా? 5-6 కోతులు ఉన్నాయి, వాటితో పాటు నేనున్నా, అంతే. ఈ కొండ మీద ఇంకెవరు లేరు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఈ ఊరికి లేపాక్షి అని ఎందుకు పేరు వచ్చింది, ఏంటి హిస్టరీ ఏంటని చెప్తా అన్నా కదా. అదేంటంటే రామాయణం గురించి కొద్దో గొప్ప డీటెయిల్స్ తెలిసిన వాళ్ళకైతే తెలుసు. ఇది లేపాక్షి, ఈ ఊరికి లేపాక్షి అని పేరు ఎందుకు వచ్చిందని తెలుసు. కాకపోతే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఏంటంటే రావణాసురుడు వాళ్ళు సీతమ్మని తీసుకెళ్తుంటాడు కదా, సీతమ్మని తీసుకెళ్లే టైంలో జటాయువు అక్కడే ఉంటారనమాట. జటాయువు ఎవరంటే దశరథ మహారాజుకి ఫ్రెండ్ అనమాట. జటాయువు ఎవరైతే ఉన్నారో ఆయన దశరథ మహారాజు యొక్క ఫ్రెండ్ అనమాట. సో సీతమ్మని ఎత్తుకెళ్తున్నాడు కదా అని చెప్పేసి రావణాసురుడిని పట్టుకొని ఎలాగైనా సీతమ్మని విడిపించుకుందామని వెనకాలని వెళ్ళడం. రావణాసురుడు గురించి మనకు తెలిసిందే కదా, 3 లోకాలనే జయించాడు. అండ్
ఆయన జటాయువుని నరకడం, ఒక రెక్క ఇరిగిపోవడం, కింద పడడం, ఇదంతా జరిగిపోతుంది. అప్పుడు అక్కడికి శ్రీరాములు వారు వచ్చి అక్కడ చూస్తారనమాట. జటాయువు ఎక్కడైతే కింద పడిందో అక్కడ చూస్తే జటాయువు కింద పడి ఉంటుంది. జటాయువు కింద పడి ఉంటే లేయడానికి ట్రై చేస్తుంటుంది కానీ లేయదనమాట. సో అప్పుడు శ్రీరాములు వారు ఏమంటారంటే లే పక్షి అంటే పైకి లే పక్షి అన్న విధంగా అంటారనమాట. లే పక్షి అనేది లేపాక్షి అయింది. ఇప్పుడు మన వీరభద్ర స్వామి గురించి ఒక షార్ట్ చేస్తున్నా, ఆ షార్ట్ మీరు చదవండి. షార్ట్లో వీరభద్ర స్వామిది గుడి ఎలా ఫామ్ అయింది, ఎవరు కట్టించారు అనేది మొత్తం రాసి ఉన్నది నేను షార్ట్ చేస్తున్నా, అది షార్ట్ చదవండి. తప్పకుండా లేపాక్షికి వచ్చి వీరభద్ర స్వామిది దర్శనం, ఇంకా లేపాక్షి థీమ్ పార్క్, అలానే నందీశ్వరుడిది 3 దర్శనం చేసుకొని తప్పకుండా వెళ్ళండి, మిస్ అవ్వకండి. ఫైనలీ ఈ రోజుకి మన ఈ ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇది మన ఛానల్లో ది లాంగెస్ట్ అండ్ లెందియెస్ట్ ట్రిప్ అనమాట. సో ఫైనలీ 5 days తర్వాత మళ్ళీ ముక్క చెప్తున్నా. నేను మీ వినోద్ కుమార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై అండ్ సీ యూ సూన్. ఒక్క నిమిషం, అక్కడ వెనకాల నాకు సన్సెట్ అవుతుంది, ఆ చిన్న క్లిప్ పెడతా, ఒక 10 seconds, అది చూసేసి వెళ్ళిపోండి మీరు. రేపు మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతున్నా. ఇక్కడ నుంచి 470 kilometers ఉంది మా ఇంటికి డైరెక్ట్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత తొందర వీలైతే అంత తొందరగా లేచేసి ఇంటికి బయలుదేరిపోతా.